యేసుక్రీస్తు నామన్న మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామమునకు శుభములు, వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటల్ని, దేవుడి వాక్యాన్ని జీవగ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బతికించెను. దేవుని లెక్కలో మనం పాపముల చేత, అపరాధం చేత మనుషులందరూ చచ్చిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించటం బట్టి, ఆయనను నమ్మి బాప్టిజం తీసుకోవటం బట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు. నమ్మి బాప్టిజం తీసుకున్న బ్రతికిన మళ్ళీ మనం దేవుడికి అవిధేయులమైతే, వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే, వాక్యానుసారంగా మనం జీవించకపోతే, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం చేయకపోతే, మనం ఫిజికల్గా బ్రతుకున్న ప్రిన్సిపల్గా దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే. ఒకప్పుడు పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని దేవుడు బ్రతికించాడు గనుక, చచ్చిపోయిన పాపం చేత, అపరాధం చేత మరణించిన మనల్ని క్రీస్తు ద్వారా బ్రతికించాడు కనుక పాపముల విషయంలో మనం మరణించినట్టే ఉండాల. తిరిగి పాపములు చేయకుండా పరిశుద్ధంగా మనం జీవించాలా. కంటిన్యూ చదవమ్మా. మీరు మళ్ళీ ఒకసారి చదవండి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని బాప్టిజం ద్వారా తిరిగి మనం బ్రతికాము. దేవుడు మనం బ్రతికించాడు. మన అందరి శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు. మన పాపాలన్నిటికీ క్షమార్పణ కలిగిన ఆయన రక్తం కార్చటం వల్ల తిరిగి క్రీస్తు ద్వారా బ్రతికించాడు మనని. మీరు వాటిని చేయుటకు వాయుమండలమైన సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ధర్మం అంటే నీతి, లోక నీతి వేరు, దేవుని నీతి వేరు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే మీ లోక రీతిలో కదా, లోక నీతిలో ఉన్నాము. ఒకప్పుడు మనము ప్రపంచ ధర్మము చొప్పున మనము ప్రవర్తించాము, నడుచుకున్నాము. పాపముల చేత, అపరాధం చేత చచ్చినప్పుడు, కానీ పాపముల చేత, అపరాధం చేత చచ్చిన మనను తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనం బ్రతికించాడు, రక్షించాడు కనుక ఇప్పుడు ప్రపంచ ధర్మము చొప్పున మనము మునుపటిలాగా నడుచుకోవద్దు. అప్పట్లాగా పాపాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, నీతిగా జీవించాలా, దేవుడికి అవిధేయులం కావద్దు, దేవుడికి విధేయులమే జీవించాలా. మనము కంటిన్యూ చదివాం. వారితో లోకస్తులతో వారితో కలిసి మనమందరమును శరీరమొకయు మనసొకయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రములే ఉంటాయి. అక్కడ నాగమ్మ పాత్రలు ఉంటాయి. మనం కూడా అనేక లోకస్తులాగిన ఒకప్పుడు బాప్టిజం కంటే ముందు దేవుని ఉగ్రతకు మనం పాత్రలుగా ఉన్నాము. శరీర హెచ్చల ప్రకారం, శరీర కోరికల ప్రకారం కదా, ఇష్టం వచ్చినట్టు విచ్చడి విరిగిన తిరుగుతున్న కాలంలో దేవుడు పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని క్రీస్తు ద్వారా మనం బ్రతికించాడు. ఒకప్పుడు మనము దేవోగ్రతకు పాత్రలు ఉన్నాము. అదే విధంగా మనం చచ్చిపోయి ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళేటోళ్ళము. నరకానికి వెళ్ళుటకు మనం అర్హులం అనమాట. నరకాన్ని తప్పించుకోవడానికి ఏమాత్రం మనలో మంచితనము లేదు. నరకాన్ని తప్పించుకునే అవకాశం లేదు ప్రపంచంలో ఏ మానవుడికి నాటి నుండి నేటి వరకు. నరకాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గము, యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్టిజం తీసుకొని మన పాపాలు కడిగేసుకొని బాప్టిజం ద్వారా తిరిగి జన్మించటం తప్ప వేరే ఆప్షన్ లేదు. తండ్రి అయిన దేవుడు మనను ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రగా ఉన్న మనని ఆయన కనికరం వల్ల, ఆయన కృప వల్ల యేసుక్రీస్తు ద్వారా మనను బ్రతికించాడు. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని బ్రతికించాడు. ఒకప్పుడు దేవుని ఉగ్రతకు మన పాత్రులము.
కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మనం వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే, దేవుని ఎక్కువగా దేవుడు మనకు అప్పగించిన పనిని చేయకపోతే, దేవుని ఎక్కువగా ప్రేమించకపోతే, దేవుని దృష్టిలో మళ్ళీ మనము దేవుని ఉగ్రత పాత్రలుగానే ఉండిపోతాము. అలా ఉండకుండా ప్రతిరోజు మన జీవితాన్ని వాక్యం వెలుగులో పరిశీలించుకొని ప్రతిరోజు మనము వాక్య ప్రకారం జీవించడానికి సాధనం చేయాలా, ప్రయత్నించాలా. మనము రోజు ప్రార్థన చేయాలా, రోజు వాక్యం చదవాలా. నోటికి వచ్చింది మాట్లాడదు, మనసుకు వచ్చింది చేయకూడదు, మనం నచ్చినట్టు బ్రతకొద్దు, దేవుడికి నచ్చినట్టు మనం బ్రతకాల, పరిశుద్ధంగా బ్రతకాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని కాపాడుకోవాలా. ఆలోచనలో కూడా మనం పాపం చేయకుండా జీవించాలి. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? రోజు వాక్యం చదివినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, వాక్యం చదివిన వాక్యం విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఇది మనకు సాధ్యమవుతుంది. లేకపోతే ఒకవేళ రోజు వాక్యం చదివే అలవాటు లేకపోతే, రోజు ప్రార్థన చేస్తే అలవాటు లేకపోతే, రోజు బైబిల్ చదివే అలవాటు మనకు లేకపోతే, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే అలవాటు మనకు లేకపోతే, వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నెంబర్ వేసుకునే అలవాటు మనకు లేకపోతే, ఊరికైనా కోపం వస్తుంది మనకి. ఈ లక్షణాలు ఏదంటే ఊరికైనా కోపం వస్తుంది అంటే వాక్యం మనలో ఉండాల్సినంతగా లేదు. ఒకప్పుడు దేవుని ఉగ్రత పాత్రలు మనము, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికించాడు, మనం రక్షించాడు గనుక మళ్ళీ దేవుని ఉగ్రతకు పాత్రలుగా మనం ప్రవర్తించొద్దు. మన నడవడికలో మార్పు కావాలా, మున్పటిలాగా ప్రవర్తించకూడదు. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి దేవుడిని దేవుడిని తండ్రిగా ఒప్పుకొని, క్రీస్తును దేవుడి కుమారుడు ఒప్పుకొని నమ్మి బ్యాప్టిజం తీసుకున్న మనము శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. శరీరానుసారమైన మనస్సు కలిగి మనం ఉండకుండా ఆత్మానుసారమైన మనస్సు కలిగి మనం ప్రవర్తించాలా. కంటి చదవమ్మా. అయినను దేవుడు మనం దేవుని ఉగ్రతకు పాత్రలో ఉండిలేకుండా కూడా దేవుడు కనికరించి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా చచ్చిన వారే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత చచ్చివారం పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయాం మనము. ఆయనను దేవుడు మహాకృప ప్రేమ చూపెట్టి మనను ఏం చేశాడు? ఆయన మహాకృప మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు ఎలా జీవించాలి మనము? పాపముల విషయంలో చచ్చిపోయిన వాళ్ళలాగానే ఉండాలా. చచ్చిపోయిన వాడి పక్కన నువ్వు ఏం పెట్టినా చూడడు వాడు, ఏం వినిపించినా వినడు వాడు. ఎందుకంటే ప్రాణం లేదల్లా, డెడ్ బాడీ. కనుక పాపము విషయంలో మనం కూడా డెడ్ బాడీ లాగానే ఉండాలి. నీతి విషయంలో మన సజీవులుగా జీవించాలి. క్రీస్తు ద్వారా బ్రతికించాడు మనని. కనుక మునుపు దేవుని ఉగ్రతకు పాత్రులుగా జీవించాం మనము. చచ్చిపోతే నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళలాగా బ్రతికాం. కనుక నమ్మి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళా మునుపటిలాగా మనం దేవుని ఉగ్రతకు పాత్రులుగా బతకకూడదు. రోజు వాక్యం చదవాలా, మందిరానికి వెళ్ళాలా, కుటుంబ ప్రార్థన చేయాలా, వ్యక్తిగత ప్రార్థన చేయాలా. ఖచ్చితంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మనం జీవించాలా. మనము అలా రోజు వాక్యం చదివి రోజు ప్రార్థన చేసి ధ్యానించటం వల్ల మనకు సాధ్యమవుతుంది. అలా మనం భక్తి కలిగి జీవిస్తే దేవుని చల్లని చూపు మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఉంటుంది. ఆయన నామానికి మనం మయమార్థంగా బ్రతకగలం, ఇతరులకు దీవెనకరంగా బ్రతకగలం. ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్త కార్యక్రమం చేయాలి మనం. అది అందరి బాధ్యత, సేవకులదే కాదు, విశ్వాసుల బాధ్యత. కంటి చదవమ్మా. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప ఐశ్వర్యము. చదువు మళ్ళీ అదే పదం. తన కృప మహా ఐశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టు. అంత ఉన్నతంగా చూస్తాడు మనని. మనం నరకానికి పోవాలని దేవుడు అనుకోవట్లేదు. అందుకే ఎన్ని తప్పులు ఎన్ని పొరపాలు చేసినా ఆయన క్షమిస్తును మనని. అలాగని చెప్పి కంటిన్యూ క్షమించుకుంటూ పోతాడు, కంటిన్యూ సహించుకుంటూ పోతాడని ఆయన ప్రేమని, ఆయన దయాన్ని, దీర్ఘశాంతాన్ని అలసగా తీసుకుంటే మాత్రం దేవుని ఉగ్రతకు పాత్రులమైతే మనము పరలోకం మిస్ అయిపోతాం మనము. అందుకే జాగ్రత్తగా జీవించాలి మనము.
ఒకప్పుడు దేవుని ఉగ్రత పాత్రలో మనము, కానీ దేవుడు కనికరం వల్ల, తన కనికరం వల్ల తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనను బ్రతికించాడు. పాపల చేత అపరాధం చేత చచ్చిపోయిన మనని మళ్ళీ బ్రతికించాడు. మళ్ళీ బ్రతికిన మనము తిరిగి మళ్ళీ పాత జీవితము ఒకప్పుడులాగా ఈ ప్రపంచ ధర్మము చొప్పున శరీర కోరికలను చొప్పున మనం బ్రతకకూడదు. డిఫరెంట్గా బతకాల. శరీరానుసారమైన మనసు కలిగి మనం ఉండకూడదు. మన స్వభావం శరీరం మీద ఉంటే శరీరం గల మనసు ఉంటుంది మనకి. మన స్వభావం ఆత్మ మీద, వాక్యం మీద ఉంటే మన మనసు ఆత్మానుసారంగా ఉంటుంది. కనుక శరీర స్వభావం గల మనసు కలిగి మనం ఉండకపోతే ఆత్మ స్వభావం కలిగిన మనసు కలిగి మనం జీవిస్తే దేవుడికి దగ్గర అవుతాం మనము. చూడండి, అది కూడా చూసుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నెమ్మదిగా చదవమ్మా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీరము విషయముల మీద మనసుస్తురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుస్తారు. మనకి ఎలాంటి స్వభావం ఉంది? శరీరం గురించి బాగా ఆలోచిస్తున్నాం అంటే శరీరానుసారమైన మనసు ఉందని అర్థం. అది ఎప్పుడు ఈ లోకం కోసం, ఈ బ్రతుకు కోసం, ఈ జీవితం కోసమే ఆలోచించేటట్టు చేస్తుంది. అదే మన స్వభావం ఆత్మానుసారం ఉందనుకో, ఆత్మ మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుంది, దేవుడి మాటల మీద ఉంటుంది, దేవుడి ఆజ్ఞల మీద ఉంటుంది, పరలోకం మీద ఉంటుంది, ఆత్మీయంగా జీవించాలని ఉంటుంది కదా. మన మనసు, మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే ఆత్మానుసారంగా ఉంటాయి. అప్పుడు కనుక శరీరానుసారమైన మనసు కలిగి ఉండకూడదు. మనం శరీర స్వభావం ఉంటే మన మనసు శరీరానుసారమైన మనసు లాగానే ఉండిపోతుంది. అదే ఆత్మ స్వభావం కలిగి ఉంటే ఆత్మ వాటి కోసం, వాక్యం కోసం, దేవుడి కోసం మనం ఆలోచిస్తాం. కనుక శరీరానుసారమైన మనసు మరణము. నిజంగా శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే చచ్చిపోవాల్సింది. చచ్చిపోతాం ఫిజికల్ గా. ఈ లోకంలో చచ్చిపోయే విషయం చెప్పట్లేదు ఆయన. ప్రభులోకి వచ్చి కూడా నమ్మి బ్యాప్టిజం తీసుకొని మన పాపాలు కడుక్కొని యేసు రక్తం ద్వారా పాపం చేత అపరాచముతో చచ్చిపోయిన మన యేసు ప్రభు ద్వారా దేవుడు మనం బ్రతికించిన తర్వాత కూడా మళ్ళా శరీర స్వభావం కలిగి శరీరానుసారం మనసు కలిగిట మనం బ్రతికితే ఖచ్చితంగా మళ్ళీ మరణిస్తాం అంటే ఏది ఫిజికల్ మరణం కాదు, స్పిరిచువల్ గా ఆత్మల మనమను నరకానికి వెళ్ళిపోతామని అర్థం. అది 2వ మరణం అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఆ 2వ మరణానికి మనం పోకుంటూ ఉండాలంటే శరీరానుసార మనసు కలిగి మనం ప్రవర్తించకూడదు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానం ఉన్నది. ఆత్మానుసార మనసు కలిగి ఉంటే ఫిజికల్ గా మనం చచ్చిపోయినా, దేహాన్ని వదిలిపెట్టినా, ఆత్మలో మనము నరకానికి పోకుండా, 2వ మరణానికి మనం పోకుండా, 2వ మరణం నరకానికి వెళ్ళి 2వ మరణం మనం పొందకుండా యేసు రాకముందు అయితే పరదేశకి వెళ్తాం, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం. అంటే జీవం అది. శరీరానుసారం మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు కలిగి మనం జీవిస్తే కదా జీవము. అది జీవమును, నిత్య జీవమును, సమాధానమై ఉన్నది. చదువు అదే మాట మళ్ళొకసారి. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారం మనసు జీవమును, సమాధానమై ఉన్నది. 2వ మరణంలోకి మనం వెళ్ళము. శరీరానుసారం మనసు కలిగి జీవిస్తే ఖచ్చితంగా మనం 2వ మరణంలోకి వెళ్ళిపోతాము. ఆత్మానుసారం మన మనసు కలిగి జీవిస్తే మన జీవంలోకి ప్రవేశిస్తాము. సమాధానం ఉంటుంది మనకి. నెమ్మది స్థలానికి వెళ్తాం. యేసు రాకముందు అయితే పరదేశికి, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం. కనుక శరీరానుసారం మనసు కలిగి మనం ప్రవర్తించకూడదు. శరీర స్వభావం కలిగి మనం ఉంటే శరీర వాటి కోసమే ఆలోచిస్తాం. శరీరేచ్ఛలు, పాపము కదా, ఈ లోకం కోసం ఎట్లా సంపాదించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా సుఖపడాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి. మన పాప క్షమార్పణ కలిగింది. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయి ఉంటే మనం బ్రతికించాడు, మనం రక్షించాడు. మనం విశ్వాసం కాపాడుకుంటూ కదా నిత్య జీవంలోని స్వతంత్రించుకోవాలి, నిత్య జీవంలో ప్రవేశించాలనే ఆలోచనలు కూడా మనకుండే. ఈ శరీర స్వభావం కలిగి మనం జీవిస్తే కనుక శరీర స్వభావం కలిగి, శరీరానుసారం కలిగి, మనసు కలిగి మనం ప్రవర్తించకూడదు. ఆత్మానుసారం మనసు కలిగి ఉంటే మనం జీవంలోనికి ప్రవేశిస్తాం. అంటే 2వ మరణంలోకి వెళ్ళము మనము. కంటిన్యూ చదవాలా. ఎలానగా శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైనది. శరీరానుసార మనసు ఎప్పుడు పాపం చేస్తుంది, ఈ లోకం కోసం ఆలోచించేటట్టు చేస్తుంది, దేవుడికి అవిధేయులటట్టు చేస్తుంది, శరీరం కోసమే ఆలోచించేటట్టు చేసి అపవాది మనని చివరికి దేవుడికి దూరం చేస్తుంది. శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రానికి, వాక్యముకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కనుక శరీరం స్వభావం కలిగి మనకి ఇట్లుంటే, శరీరానుసార మనసు కలిగి ఉంటే దేవుడికి మనం విరోధులం అవుతాము.
అలాంటి మనసు ఉంటే దేవుడి ధర్మశాస్త్రానికి వాక్యానికి మనము లోబడము, ఏమాత్రం లోబడనేరము, కఠినంగా తయారైపోతాం మనము. దేవుడి వాక్యానికి లోబడము, దేవుడి వాక్యం మన మనసులో ఉండదు, వాక్యం వింటాం మర్చిపోతాం, ఆయన సన్నిధిలో ఆనందంగా ఉంటాం, మనము బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉంటాము, నిర్లక్ష్యంగా ఉంటాము, లోకం గురించి ఈ బ్రతుకు గురించి ఆలోచిస్తాం, పరలోకం గురించి కానీ, వాక్యం గురించి కానీ, దేవుడి ఆజ్ఞల గురించి కానీ, దేవుడి గురించి కానీ ఏం ఆలోచన ఉండదు మనకి. శరీరానుసారమైన మనసు అలా ఆ విధంగా ఉంటుంది. శరీర స్వభావం కలిగి మనము శరీర స్వభావం కలిగి ఉంటే మన ఆలోచనలన్నీ శరీరం వాటి మీదనే ఉంటాయి. మనకి 60-70 సంవత్సరం బ్రతుకు కోసం ఉంటుంది, కానీ ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్తే ఆత్మకు శాశ్వతమైన జీవం ఉంది, శాశ్వతమైన కాలం ఉంది, అనంత కాలం ఉంది. భక్తి కలిగి జీవిస్తే నెమ్మదికి వెళ్ళిపోతాం, ఎప్పటికి ఉంటాం అట్లా. భక్తి వదిలిపెట్టి జీవిస్తే, శరీరానుసారంగా ప్రవర్తిస్తే, పాపక్షమాపణ కలిగిన తర్వాత కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. కనుక శరీరానుసారం మనసు కలిగి ఉంటే అది దేవుడికి విరోధమైన, దేవుడికి మనం విరోధులం అయిపోతాము. చదువు కంటిన్యూ. కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. కనుక మనం దేవుణ్ణి సంతోషపరచాలంటే శరీరానుసార మనసు, శరీర స్వభావం మనకు ఉండకూడదు. ఆత్మానుసార మనసు, ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసార స్వభావం మనకు ఉంటేనే దేవుని సంతోషపరుస్తాం. దేవుని సంతోషపెట్టాలి మనం కదా. యేసుక్రీస్తు దేవుని సంతోషపెట్టాడు. అందుకే తండ్రి అయిన దేవుడు అన్నాడు, బ్యాప్టిజం తీసుకుంటప్పుడు యేసు ప్రభు తీసుకున్న వెంటనే ఈయన నా ప్రియ కుమారుడి, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మనం బట్టి దేవుడు ఆనందించాలా, మనని బట్టి దేవుడు సంతోషించాలా, మన ప్రవర్తన అలా ఉండాలా. శరీరానుసార మనసు కలిగి ఉంటే దేవుడికి ఆనందం కలిగేది. మన వల్ల ఆత్మానుసార మనసు కలిగి, ఆత్మ స్వభావం కలిగి, ఆత్మానుసార మనసు కలిగి మనం జీవిస్తే దేవుడికి దగ్గర అవుతాం, దేవుని సంతోష పెట్టగలుగుతాం మనము. కంటిన్యూ. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావంలో కాదు. మనం పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడు, నమ్మి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కనుక మనం ఆత్మ స్వభావం కలిగి జీవించాలి తప్ప శరీర స్వభావం కలిగి మనము ఎట్టి పరిస్థితుల్లో జీవించకూడదు. దేవుడికి మనము విరోధులమైతే మనము. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆడు అయినవాడు కాదు కదా. క్రీస్తులోనికి పరిశుద్ధాత్మ వచ్చి ఆయనతో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మ కలిగి మనం జీవించకపోతే, ఆయన లక్షణాలు కలిగి మనం జీవించకపోతే, ఆత్మ స్వభావం కలిగి ఆత్మానుసార మనసు కలిగి మనం జీవించకపోతే పరిశుద్ధాత్ముడు మనం వదిలిపెట్టి వెళ్ళిపోడు, కానీ ఆయన నిశ్శబ్దంగా ఉండిపోతాడు. కనుక ఆయన మనం నడిపిస్తున్నప్పుడు ఆయనకు మనం అవకాశం ఇవ్వాలా, ఆయనకు మనము లోబడాలి. మనము ఆయన ఆత్మీయంగా మనం నడిపిస్తాడు, ఆత్మానుసారంగా ఉండేటట్టు మనకు సహాయం చేస్తాడు. దేవుని కొరకు బతకటానికి దేవుని కొరకు మనను నిలబెడతాడు పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు మనం ఆలోచన ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనం ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మనము ఆయనకు అవకాశం ఇవ్వాలా, ఆయన నడిపించినట్టు మనం నడవాలా. అప్పుడు ఆత్మానుసారం మనసు కలిగి దేవుని ఉగ్రతకు మనం పాత్రలు కాకుండా జీవించగలము. చూడండి, అలానే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలితీయులను క్రైస్తవులకు పౌలు గారి చేత దేవుడు రాయిస్తున్నాడు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని ప్రయత్నించాలా. మనము ఆత్మానుసారంగా నేను నడుచుకుంటా అని కదా, స్త్రీలైనా పురుషులైనా మనము ఒక ఫిక్స్ అయిపోలే మైండ్ లో. మనము నేను ఆత్మానుసారంగా నడుచుకుంటా కదా. మళ్ళీ చదవ అదే వచనం. నేను గలితీ 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, ప్రయత్నించాలి, నడుచుకోవాలి. మనం ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం ఖచ్చితంగా ఆత్మీయంగా మనం జీవించాలా, రోజు వాక్యం చదవాలా, రోజు ప్రార్థన చేయాలా, వాక్యాన్ని ధ్యానించాలా, చదివిన వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలా. అలాగా మనం ఉన్నప్పుడు, అలాగా మనం జీవించినప్పుడు, మంచి విశ్వాసంతో సహవాసం మనం ఉన్నప్పుడు, ఆదివారమే కాకుండా వేరే దినాలు కూడా మనం ప్రార్థన కూడికలు మనము అటెండ్ అవుతున్నప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవటానికి మనకు వీలవుతుంది. అప్పుడు శరీరానుసారంగా నడుచుకోకుండా ఉండటానికి వీలవుతుంది. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. కంటిన్యూ. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చుడు. సావాసం ఉండాలి మనకు. సండేనే కాకుండా వేరే దినం కూడికల్లో కూడా మనం పాలు పొందాలా.
వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబం ప్రార్థన చేయాలి. అవకాశం ఎంత ఉంటే అంత కూడుకోవాలి. మనం యేసు రాకడ సమీపిస్తుంది బైబిల్ ప్రకారంగా. గనుక ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా చేయండి, సత్క్రియలు చేయాలి వాక్యానుసారంగా. ఎబిలు రాసిన పత్రిక 10:24 చదువుతామని తెలుస్తుంది కదా. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోండి. మీరు సమాజం కూడుట మానకండి. అలా మన సమాజం కూడుట మానకుంటా ఆత్మీయ వాక్యం బాగా చదివి ధ్యానిస్తున్నప్పుడు, ఆత్మీయ వాతావరణంలో మనం ఎక్కువగా సమయం గడిపినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు మనము ఖచ్చితంగా శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉండటానికి మనం వీలవుతుంది. ఆత్మానుసారం నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకును విరోధముగా అపేక్షించుచున్నవి. ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నది, వ్యతిరేకంగా ఉన్నది. ఆత్మానుసార స్వభావం కలిగి ఉంటే ఆత్మానుసారంగా జీవించాలని ఉంటుంది మనకి. శరీర స్వభావం కలిగి ఉంటే శరీరానుసారంగా జీవించాలని ఉంటుంది మనకి. శరీరానుసారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మరణిస్తాం, రెండో మరణం. ఆత్మానుసారంగా జీవించడానికి కష్టమవుతుంది, కానీ నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. రెండో మరణాన్ని తప్పించుకోవచ్చు మనము. ఆల్రెడీ ఒకసారి పాపముల చేత అపరాధంతో చచ్చిపోయిన మనని క్రీస్తు ద్వారా దేవుడు బ్రతికించాడు. దేవుడు బ్రతికించిన తర్వాత కూడా మళ్ళీ శరీరానుసారం మనసు కలిగి మనం ప్రవర్తిస్తే మళ్ళీ మన పాపముల చేత అపరాధం చేసి చచ్చిపోతాము. అలాగే చచ్చి మనం ఉంటే రెండో మరణంలోకి వెళ్ళిపోతాం. కనుక మీరు ఏమి చెయ్య నిశ్చయించుదరో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి ఆత్మచేత నడిపింపబడాల. మనము ఆత్మచేత పరిశుద్ధాత్మను మనం గైడెన్స్ ఇచ్చి మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాడు. కనుక ఆయనకు అవకాశం ఇవ్వాల. మనము ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆత్మానుసారం మన మనసు కలిగి మనం జీవిస్తాము. అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చము. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా ఉండటానికి వీలవుతుంది. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వమును, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములను, కలహములను, మత్సరములను, కోదములను, కక్షలు, భేదములను, విమతములను, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి మనకున్నా మన శరీర స్వభావం కలిగిన వారము, శరీరానుసారం మనసు కలిగి ఉంటున్నామని అర్థం. కనుక బైబిల్ని బాగా పరిశోధించాలా. దేవుడు వాక్యం వెలుగులో ఈ లక్షణాలన్నీ నాలో ఏమైనా ఉన్నాయేమని చూసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. ఆయన సన్నిధిలో ఒంటరిగా ఏడవండి మీరు కదా. నీళ్ళు దారపోసినట్టు మీ హృదయాన్ని దారపోయండి. దారపోసి మీరు పశ్చాత్తాపం పడి మన తప్పులు, మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడతాం. ఈ లక్షణాల నుండి శరీర స్వభావం కలిగిన వారమని అర్థం. మనము శరీరానుసారం మనసు కలిగి మనకు ఉన్నదని అర్థము. ఇలాంటి మనసు కలిగి, ఇలాంటి స్వభావం కలిగి మనం జీవిస్తే ఖచ్చితంగా మనం చచ్చిపోతాం. ఫిజికల్ గా చేస్తాం, స్పిరిచువల్ గా ఆత్మలమైన మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. రెండో మరణంలో కూడా వెళ్ళిపోతాం. ఆత్మీయ కూడా దేవుని దృష్టిలో మృతులుగానే ఉండిపోతాం. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు ఏమని తెలుసా కదా, నువ్వు జీవిస్తున్నావు పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివి అంటాడు. అంటే మనలో మార్పు లేకపోతే దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే. ఫిజికల్గా బతుకున్నా, శారీరకంగా మనం బతుకున్నా, ఆత్మీయంగా దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే. దేవుని దృష్టిలో మనం బ్రతికుండాలంటే ఆత్మీయంగా మనం నడుచుకోవాలా కదా. శారీరక క్రియలు స్పష్టమైన ఇప్పుడు మనం చదువుకున్నట్టు కదా, గలితే 5:16 నుండి. కనుక ఈ లక్షణాలు ఎట్టి పరిస్థితులు మనలో కనపడకూడదు. ఇవి మనలో ఉన్నాయి అంటే మనం మనకు కదా శరీర క్రియలు మనలో లక్షణాలు ఉన్నాయి. శారీరక క్రియలు ఏమన్నాడమ్మా వచనము? శరీర కార్యక్రమాల శరీర కార్యములు స్పష్టమున్నాయి. మన శరీర కార్యములు స్పష్టం. పాపములు, దేశములు, వ్యభిచారం, ఈ లక్షణాలు ఉంటే ఇంకా శరీరానుసారం మనసు కలిగి ఉన్నామని అర్థం. ఇలాంటి మనసు కలిగి ఇట్లా మనము జీవిస్తే, ఇలాంటి మనసు కలిగి మనం చచ్చిపోతే ఖచ్చితంగా రెండో మరణానికి జారిపోతాము. ఈ లక్షణాలు మనలో ఉండకుండా ఉండాలంటే ఆత్మ స్వభావం కలిగి, ఆత్మానుసారం మనసు కలిగి మనం ఉండాలా. శరీరానుసారులు శరీర వాటి మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ వాటి మీద మనసు పెడతారంటే మనం ఆత్మానుసారం మనసు కలిగే జీవించాలా. కంటిన్యూ.
మొదలైనవి వీటిని గురించి నేను మునుపు మీతో చెప్పినట్టు ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. నిత్య జీవం దేవుని రాజ్యం మిస్ అయిపోతుంది మనకి. ఇలాంటి కార్యక్రమం ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా, బ్యాప్టిజం ద్వారా తిరిగి బ్రతికిన తర్వాత కూడా, పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇదే తప్పులు చేస్తుంటే, దేవుని నిర్లక్ష్యం చేస్తే, దేవుడికి అవిధేయులమైతే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను, క్లియర్ గా చెప్తున్నాను. ఇలాంటి లక్షణాలు ఉంటే దేవుని రాజ్యాన్ని, పరలోకాన్ని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోరు, మిస్ అయిపోతామని అర్థం. అయితే ఆత్మఫలము, ఆత్మానుసారం మనసు కలిగి మనం జీవిస్తే ఈ లక్షణాలు ఉంటాయి. శరీర కార్యములు స్పష్టమైనడు కదా, శరీరానుసారం మనసు కలిగి ఉంటే ఇందాక మనం చదువుకున్నట్టు గలతీ 5:16 నుండి ఆ లక్షణాలు ఉంటాయి. మళ్ళీ ఆత్మానుసారం మనసు కలిగి మనం నడుచుకుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆత్మస్వభావం కలిగి ఉంటే ఆత్మానుసారం మనసు ఉంటుంది. అప్పుడు ఏ లక్షణాలు ఉంటే చెప్పాడు, చదవమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది నియమేమీ లేదు. ఈ లక్షణాలు ఏంటంటే ఆత్మస్వభావం కలిగి మనం ఉన్నప్పుడు, ఆత్మానుసార మనసు కలిగి ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి. మంచి లక్షణాలు, ఆత్మఫలాలు ఇవి. దేవుడు ఆత్మ గనుక ఆయన కావాల్సింది ఆత్మఫలాలు గనుక మనం ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుడి కొరకు మనం ఫలిస్తున్నామంటే అర్థం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి పాపం, శరీర సంబంధమైనవి. దేవుడు ఆత్మ గనుక మనం కూడా ఏమన్నాడు? ఫలించమన్నాడు. ఏంటంటే ఆత్మఫలాలు కలిగి మనం జీవించాలా. ఆత్మస్వభావం కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసార మనసు కలిగి ఉన్నప్పుడు ఆత్మఫలాలు మనకుంటే అప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతాం మనం ఈ లక్షణాలు కలిగి ఉంటే. కనుక శరీరానుసార మనసు కలిగి మనం ప్రవర్తించకుండా ఆత్మానుసార మనసు కలిగి మనం జీవించాలా. చివరికి ఒక మాట చూసుకుంటాం. యోహాను సువార్త 15:19. ఎందుకంటే మనం లోక సంబంధం కాదు, బ్యాప్టిజం కంటే ముందు లోక సంబంధికులము. పాపము చేత, అపరాధం చేత చచ్చిన వారం. ఒకప్పుడు దేవుడికి ఉగ్రతకు పాత్రులుగా మనం ప్రవర్తించాము. బ్యాప్టిజం ద్వారా మనము బ్రతికాం తిరిగి. కనుక లోకస్తులాగా బ్రతకొద్దు మనం. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మనం ప్రభుని అంగీకరించటం వల్ల మన కుటుంబస్తులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ అందరూ మనతో ఒకప్పుడులాగా లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలా ఉండరు. కొంతమంది ద్వేషిస్తారు మనను, కొంతమంది మనల్ని ఇష్టపడరు, కొంతమంది మనం చూసి నొచ్చుకుంటారు, కొంతమంది మనం ప్రేమించరు. మనం లోక సంబంధం కారణం కనుక మీరు లోక సంబంధములైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. లోకం నుండి ఏర్పరచుకుని మనం ప్రత్యేకపరచుకున్నాడు. లోకం నుండి మీరు లోక సంబంధులు అయితే లోకంలో ఉన్న వారు తన వారిని స్నేహిస్తారు. మీరు లోక సంబంధులు కారు, అయితే నేను లోకం నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మల్ని లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుచున్నాను. జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించినడలా మిమ్మలను కూడా హింసించుదురు. లోకులు నన్ను యేసుప్రభుని హింసించారు, యేసుప్రభుని ద్వేషించాడు. పరిశుద్ధుని, పవిత్రుని, ప్రపంచానికి ఆదర్శవంతుణ్ణి, లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఏ పాపము చేయకుండా జీవించడానే లోకం ద్వేషించింది. యేసుప్రభుని. మనల్ని కూడా ద్వేషించారు. మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. యేసుప్రభు ద్వేషించారు, అపొస్తలులను ద్వేషించారు. లోకం వదిలిపెట్టలేదు. మనం కూడా ఏం మరి కావద్దు. మనం ఆత్మీయంగా జీవించినప్పుడు, భక్తిగా జీవించినప్పుడు కూడా మనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు వస్తాయి. కుటుంబం పరంగా, స్నేహితుల పరంగా, లోకపరంగా అన్నిటిని ఓర్చుకొని ఆత్మస్వభావం కలిగి, ఆత్మానుసార మనసు కలిగే మనం జీవించాలా. శరీరానుసార మనసు కలిగి మనం జీవిస్తే రెండో మరణంలోకి వెళ్ళిపోతాం. ఆత్మానుసార మనసు కలిగి జీవిస్తే నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం. దేవుడు ఇచ్చిన ఈ సమయానికి యేసుక్రీస్తు నామమున తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు. మనం ప్రార్థన చేసుకుంటాం.
పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, యేసుక్రీస్తు నామన మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములైనా ఈ సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మేము శరీరానుసార మనసు కలిగి ప్రవర్తించకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి మేము ప్రవర్తించడానికి మాకు నేర్పించండి తండ్రి. మేము వాక్యాన్ని వినువారు మాత్రముండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించగలిగే మనసు మాకు దయచేయండి. వాక్యాన్ని చదివిన నీ కుమార్తెను నైనా రెఫరెన్స్ చదివిన నీ కుమార్తెను మీరు దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి తండ్రి. మేము అనేకులకు దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండగలటూ కృప చూపట్టండి. మా పరిచర్య తండ్రి ఇంకా విస్తరించడానికి మీరు కృప చూపట్టండి. మా అవసరతలు అక్కర్లు ఎరిగినైనా సహాయం చేయండి. వాక్యమైన మీ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. అందరు మీ నామానికి మహిమార్థంగా ఉండగలటూ సహాయం చేయండి నాయన. మేమందరం శరీరానుసారం మనసు కలిగి కాకుండా ఆత్మానుసారం మనసు కలిగి జీవిస్తూ నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్న, నా కుటుంబం అనుకుంటా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్త కార్యక్రమములు మేము చేస్తూ ఆత్మీయంగా ముందుకు సాగగలుగుటకు కృప చూపెట్టమని చివరి దాకా నైనా మేము ఆత్మానుసారం మనసు కలిగి ప్రవర్తించడానికి మాకు నేర్పించండి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మనసు మాకు దయచేయమని నామకార్థత, వేషధారణ, అపనమ్మకం లక్షణాలన్నీ మాలోంచి తీసివేయండి తండ్రి. కఠినత్వము, కన్నింగ్తనం మాలోంచి తీసివేయండి తండ్రి. నాయన గొప్పదేవ, నిష్కపటమైన మనసు కలిగి మీ నామానికి మహిమార్థంగా మేము జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్ని సావాసం మనకు ఆయన పిల్లలందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.